జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో బెల్టు షాపులు గంజాయి అమ్మకాలపై సర్పంచులు కాంగ్రెస్ నేతలు ఉద్యమంలో చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. కోరుట్ల కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావు కొత్త సర్పంచులు ప్రజాప్రతినిధులు ఊళ్లలో బెల్టు షాపులు మూసేయించాలన్నారు. మద్యం గంజాయితో తమ భర్తలు పిల్లలు చెడిపోతున్నారని, మహిళలు ఆవేదన చెందుతున్నారని చెప్పారు. ఈ సమస్యకు ప్రజాప్రతినిధులు అధికారులు కలిసి పరిష్కారం చూపించాలన్నారు. కోరుట్ల మల్లాపూర్ మండలాల్లో పర్యటించారు జువ్వాడి. లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. ఎక్కడికి వెళ్ళినా ఒక్కొక్క గ్రామంలో 5-6 బెల్ట్ షాపులు రాత్రి 2-3 గంటల వరకు మద్యం తాగుతూ యాక్సిడెంట్లు కావడం, కొన్ని ఎన్నో అనుకోని సంఘటనలు ఏ లెవెల్కో వెళ్ళిపోతూ ఉన్నాయి. మరి దానికి ఒక సమయం లేదు, ఏం లేదు. మా పార్టీ నుంచి గెలిచిన సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానివ్వండి, పార్టీలకు అతీతంగా మిగతా పార్టీ సర్పంచులు కానివ్వండి, ఇప్పుడు ఉన్న నాయకులందరూ కూడా ఎక్కడెక్కడైతే బెల్ట్ షాపులు ఊర్లల్లో ఉన్నాయో వాటి మీద మహిళలు స్పందిస్తూ ఉన్నారు, యువత చెడిపోతూ ఉన్నది అని చెప్పడం జరుగుతూ ఉన్నది. దాని మీద ఇలా మేమందరం కూడా వారి మహిళా కోరిక మేరకు ఇవాళ ఒక పిలుపునిచ్చినాం. ఎక్కడెక్కడైతే ఊళ్ళల్లో గ్రామాలలో బెల్ట్ షాపులు ఉన్నాయో తక్షణమే మేము ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి చెప్తా ఉన్నాం, పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్తా ఉన్నాం. ఇమ్మీడియట్గా బంద్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నరసింగరావు సారు ఇవాళ ఈ విషయం మీద మాట్లాడడం, ఈ బెల్ట్ షాపుల మీద గంజాయి మీద మాట్లాడడం చాలా సంతోషకరమైన విషయం. ఒకటి ఇది అందరు కూడా గ్రహించి ఊరూరా తీసుకెళ్ళి, ఇంటింటా తీసుకెళ్ళి ఇది ఒక ప్రచారం లాగా వేయాలి. ఎలక్షన్లో అయితే ఎట్లా కష్టపడ్డారో అంతకంటే ఎక్కువ కష్టపడి దానికి డబ్బులు ఇచ్చినాం, దీన్ని కష్టపడి ముందుకెళ్ళాలి. వాడలలో కళ్ళు తాగుతున్నారు, అంతా ఆగం చేస్తున్నారు. పిల్లలు 1-2 వస్తున్నారు. పిల్లల్ని తల్లుల్ని ఎంత ఆగమాగం కొడుతున్నారు, తల్లిదండ్రులు కొడుతున్నారు, భర్తలు కూడా భార్యలు కొడుతున్నారు, అంగడంగడి చేస్తున్నారు, గంజాయి పడుతున్నారు. ఆ బెల్టు, ఆ కళ్ళు అవన్నీ